మధురిమలు పూస్తుందా కంటకాల తేలుతుందా అనేది ముఖ్యమంత్రి. అది నిజంగా పూసిన చెట్టు పరిమళించాలి. ఆ పరిమళం వల్ల ఎవరికి సువాసనలు వస్తే సంతోషం. అది కాకుండా ముళ్ళు మాత్రమే పూస్తున్నదంటే అది ఎవరిదైతేంది? మనం చూడాల్సింది ఇది, చెట్టు నుంచి మనం ఆశించాల్సింది ఇది. పరిమళాలు ఆలోచించాలి, కాయలు ఆశించాలి. ఇవి కాకుండా మనం ఇంకేదో ఆశిస్తే కాదు, ముళ్ళు ఇచ్చేటటువంటి చెట్టు కూడా ఉంటుంది అనేది చెప్తుంది. అట్లా కొన్నిసార్లు చాలా సూటిగా ఉంటుంది, చాలా మామూలుగా ఉంటుంది, కొన్నిసార్లు మార్మికంగా ఉంటుంది. ఈ మార్మికం అనే మాటకి ఏంటిది? నీలో పూసిన చెట్టు ఎవరిది అని అంటే తత్వంలో కూడా వెళ్ళచ్చు. ఇలా తత్వం అనే పేరుతో ఇంకో కవిత కూడా ఉన్నది, దాని పేరే తత్వం. ఈ తత్వంలో ఉండేటటువంటి కూడా చాలాసార్లు సంకీర్తనల్లో ఉండేటటువంటి తత్వాల్లో ఉండేటటువంటి భావాలు కూడా చాలా మార్మికమైనటువంటి భావాలు ఉంటాయి, పైకి మామూలుగా ఉంటాయి. పంచభూతములన్నది పలువన్నె నేసి అన్నమాచార్య కీర్తనలో ఏదో సరిగంజి చల్లి ఆ పాటలో ఉంటుంది. పంచభూతములు అనేది పలు నూలు, పలువన్నె నూలు తెచ్చి నువ్వు ఏంటిది అని అంటే నీడ నుండి చీరలమ్మే బేహారివి అని పద్మశాలిని వెంకటేశ్వరుడితో పోలుస్తూ రాశాడు. చాలా అద్భుతమైనటువంటి సంకేతం, నాకు సరిగ్గా కోట్ చేయొస్తలేదు. నీడ నుండి చీరలమ్ము సంత బేహారివి నువ్వు అని వెంకటేశ్వరుడిని అన్నాడు చీరలు అమ్మే వాళ్ళని. అంటే అన్నమాచార్య కూడా ఏం చేశాడు అంటే చుట్టూ చూసేటటువంటి వృత్తులన్నింటినీ తెచ్చి వెంకటేశ్వరుడికి ఆపాదించి దాన్ని మార్మికంగా మలచడం వల్ల అది గొప్ప సంకీర్తనగా మారింది. తను కూడా చుట్టూ ఉండే వృత్తుల్ని కవిత్వం చేశాడు. కుండ అనేటువంటిది చాలా మార్మికం, ఎంత మార్మికంలోకి వెళ్తే అంత మార్మికం. నారగోపాలకు తెలుసు, జానపద సాహిత్యంలో కుండ అనేది చాలా మార్మికం. కుంభ సంభవుడు ఉంది. ఎందుకుంది? కుండలోంచే, కుండ అనేది గర్భానికి చేరమనే ప్రతీకాన్ని కూడా అంటారు. కాబట్టి కుండలో జన్మించినటువంటి వాళ్ళు ఆ కుండ అనేటువంటి దాని వెనకాల ఉండేటటువంటి ఒక మార్మికమైనటువంటి భావజాలంలోకి పోతే చాలా ఉంటాయి. అలాంటి వాతావరణం నుంచి వచ్చాడు. కానీ ఇది మార్మికమేనా అంటే కుండ అన్నం వండి పెట్టేటటువంటి మామూలు కుండ. మామూలు కుండేనా అంటే మళ్ళీ ఒక మనిషిని జన్మకి ఇవ్వగలిగినటువంటి కుండ కూడా అది. తల్లి గర్భంలో ఉండేటటువంటి కుండ కూడా, గర్భాన్ని పోల్చారు. కాబట్టి ఈ మార్మికత్వం మామూలు తత్వం అనేటువంటిది కూడా నీ చూపును బట్టి రెండు కలిసి ఉండేటటువంటి క్రమం కూడా ఉంటుంది. నాకు అక్కడక్కడ ఈయనలో ఈ రెండు కలిసి ఉన్నటువంటి క్రమాన్ని కూడా నేను చూశాను ఇస్తారిని. అందుకని ఇస్తారి ఎంత మామూలుగా కనబడతాడో అంత మార్మికంగా కూడా కనబడినటువంటి లేదా అంత ఊహతో కూడినటువంటి కవితలు కూడా రాసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకటి చెప్పి నేను అట్లాంటి రెండు విషయాలు చెప్పి ముగిస్తాను. గొంతు తడిపే నీరు ఒక్కటే. చూడండి, మామూలు దానికి ఉదాహరణగా చెప్తున్నాను. గొంతు తడిపే నీరు ఒక్కటే, వెలుతురిచ్చే సూర్యుడు ఒకటే, ప్రాణము నిలిపే వాయువు ఒకటే, ఇన్నింటికి లేని కులం అన్నింటినీ నింపుకున్న నీకెందుకు అని చాలా సూటిగా ప్రశ్నించారు. దీంట్లో ఏముంది కవిత్వం అనొచ్చు. గాలికే కులమేది, నీటికే కులమేది అని నారాయణ రెడ్డి గారు కర్ణ సినిమాలో రాస్తే మనం అందరం దాన్ని కవిత్వంగా లేదా మంచి పాటగా అంగీకరించాం. కానీ ఇవాళ కులం అనేటువంటిది పరోహత్యలకు దారితీస్తుంది. ఎవరినైనా ప్రేమిస్తే కులం లేదనుకుంటూనే కులాన్ని ఆధారం చేసుకొని చంపుతున్నటువంటి సందర్భం కూడా మనం చుట్టూ చూస్తున్నాం. ఒక పక్కకు లేదన్న వాళ్ళే ఇంకొక పక్కకు ఉంటూ దాన్ని ముందరికి తీసుకుపోతున్న క్రమం కూడా కనబడుతుంది. కాబట్టి అట్లా చూసినప్పుడు ఇంత సూటిగా ఇన్నింటికి లేని కులం, సూర్యుడికి లేదు, వాయువుకు లేదు, నీరుకు లేదు, లేనటువంటి కులం నీకెందుకు ఉన్నది, అన్నింటినీ నింపుకున్నా అన్నాడు. ఇక్కడ చూడండి, ఇది మామూలుగానే ఉంది. అన్నింటిని నింపుకున్న దాంట్లో మనం ఏ అర్థం చేయొచ్చు. ఇన్నింటికి లేని కులం అన్నింటినీ నింపుకున్న నీలో అన్నాడు. అన్నింటిని నింపుకోవడం ఏంటిది అంటే తప్పనిసరిగా పంచభూతాలతో తయారైంది పాంచభౌతిక దేహం అనే దానికి పోవాలిగా మళ్ళీ. అంటే ఇలా నీరు ఉన్నది, ఇలా సూర్యుడు కాంతి ఉంది, ఇలా అట్లాగే వాయువు ఉంది. ఇవన్నిటిలోకి మధ్య మళ్ళీ అక్కడ ఒక పాంచభౌతికము అనేటువంటి ఒక మార్మికత కూడా వస్తుంది. కాబట్టి అట్లా ఇన్నింటిని
అన్నింటిని నింపుకున్న నీకెందుకు కులం అని చాలా సూటిగా చెప్పినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అట్లా చెప్పినప్పుడు కొన్ని చోట్ల ఏం చేస్తాడు, పదచిత్రాలు సెలయేరు ఎగిరి పక్షులను ముద్దాడేది అమాయకమైనటువంటి పదచిత్రం లాగానే కనబడుతుంది. కానీ ఇది ఒక కవికి తన చతురతకు సంబంధించినటువంటి విషయం, ఊహకు సంబంధించినటువంటి విషయం. సెలయేరు ఎగిరి పక్షులను ముద్దాడేది. పక్షులు సెలయేరును నోట కరుచుకొని సయ్యాటలాడేది. పక్షులు సెలయేరును నోట కరుచుకొని సయ్యాటలాడేది. నేల చేతులతో తడుముతూనే సెలయేరును, నేల చేతులతో ఇప్పటికీ సెలయేరును తడుముతూనే ఉంటుంది. ఆ నేలను సెలయేరు తడుముతుందా, సెలయేరును నేల తడుముతుందా? ఆ రెండింటి యొక్క సారం ఇస్తారి ఈ పుస్తకం అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇస్తారి పుస్తకంలో తడవడం వెనకాల ఇవన్నీ ఉన్నాయి. ఆయన కవిత్వాన్ని తడుపుతున్నాడు, నేలను తడుపుతున్నాడు, ప్రకృతిని తడుపుతున్నాడు, సెలయేరును తడుపుతున్నాడు, పక్షుల్ని తడుపుతున్నాడు, ఇవన్నీ తడుపుతున్నాడు. ఇంత మామూలుగా ఉంటాడా? మళ్ళీ మార్మికత్వం అక్కడక్కడ కనబడ్డదని నేను ఎందుకు అన్నానంటే, కట్టె కాలేటప్పుడు కూడా, ఈ మాట శ్రద్ధగా వినండి, కట్టె కాలేటప్పుడు కూడా ఎవరు చనిపోయారు, దహనం చేస్తున్నాం, కట్టె కాలేటప్పుడు కూడా ఆశలను కట్టెల కంటించి పయనమైపోతారు. కట్టె కాలేటప్పుడు కూడా ఆశలను కట్టెల కంటించి పయనమైపోతారు అన్నది. కట్టెల కంటించి ఆశలను కట్టెల అంటించిపోతారు అన్నది ఏంటిది అంటే, మళ్ళీ అది ఈ కట్టె అనేది ఒక మార్మికం. మనం సూటిగా చెప్పడానికి కట్టె అనేది శరీరం అనే అర్థంలో వాడతాం. ఈ కాయనేజ్ ఉంది, కాయము కట్టె, ఈ కాయమే కట్టె. ఈ కాయ కైలాసం, ఆయన బసవేశ్వరుడు, కాయకమే కైలాసం. ఆ బసవేశ్వరుడు థియరీలో శరీరము ఇది ఉన్నట్టుగానే అందులో నాకు అనిపించింది ఏంటంటే, ఆయన చనిపోతాడు సరే, చనిపోయేటప్పుడు మళ్ళీ కొన్ని బాధ్యతలు ఈ కట్టెలు అంటుపెట్టిన వాళ్ళకి అప్పగించిపోతాడు. అంటే మనం ఎవరైతే కట్టె పెడతామో అంటుపెట్టిన వాళ్ళకి కొన్ని బాధ్యతలు మళ్ళీ పెట్టిపోతాడు. ఏం బాధ్యతలు పెడతాడు, నిజంగా అట్లా పెడతాడు, ఆయన పెట్టిండా లేదా అనేది మళ్ళీ మీరు 3వ రోజు చూడండి, పిట్టకు పెట్టినాడు చూడండి, పెట్టిండా లేదా మనకు తెలుస్తుంది. పిట్ట ముట్టకపోతే మళ్ళీ మనం ఏం చేయాలి, మొక్కుమంటారు. ఏం మొక్కాలి, ఆయనకి ఏమేమి కోరికలు ఉంటున్నా అవన్నీ తీరలేక ఆయన ఇప్పుడు పిట్ట వస్తలేదు కాబట్టి నువ్వు మొక్కు అని చెప్పి ఒక్కొక్కరిని తీసుకొచ్చి మళ్ళీ బాధ్యతలు అవుతాయి. అంటే మార్మికత్వం అనేటువంటిది మనం తీసుకోదలుచుకుంటే కట్టె కాలేటప్పుడు కూడా ఇంకొక కట్టెకు ఈ ఆశలన్నీ అంటించి వాళ్ళు పయనమైపోతారు. అట్లా ఒక ఎప్పటికప్పుడు ఇట్లాంటి ఒక ధోరణితో రాయగలిగినటువంటి పద్ధతి ఉంది. ఆయన మనసు ఎప్పుడూ నేలపైన నిలుచుండదు. ఎగరాలనే కోరిక, రెక్కలు ఇవ్వాలనే కోరిక, గగనవాయు గీతం, గాలిలోని గంధాన్ని పూసుకోవాలని, నీటిలోని చల్లదనాన్ని స్పృశించాలని. కాబట్టి ఇక్కడ తను కోరుకుంటున్నది ఏంటిదంటే, గాలిలో ఒక గంధం పరిమళం వస్తూ ఉన్నది, ఆ పరిమళాన్ని ఒంటికి రాసుకోవాలని, అట్లనే నీటిలో ఉండేటటువంటి చల్లదనం ఉంది, దాన్ని తాకాలి, ఆ చల్లదనాన్ని స్పృశించాలి. ఆ స్పృశించడం, ఒంటికి రాసుకోవడం అనేటువంటి 2 మాటల్లో మనకి కవిత్వానికి సంబంధించినటువంటి లోతంతా తెలుస్తుంది. ఆ కవిత్వంలో ఒక కవిత్వ పరిమళాన్ని తన హృదయానికి అంటించుకోవాలి, తాను ఆ కవిత్వంలో ఉండేటటువంటి చల్లదనాన్ని చేతితో ముట్టుకొని ఆ అనుభవంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని తను చెప్తాడు. అట్లా మనకి చాలా విషయాలు దీంట్లో మనకు వస్తుంటాయి. అట్లా వచ్చినప్పుడు ఆశల కుప్ప మనిషి అన్నాడు. వాళ్ళ నాన్న గురించి చెప్పేటప్పుడు వాళ్ళ నాన్నను మాటల కుప్ప అన్నాడు. వాళ్ళ నాన్న మాటల కుప్ప, కానీ మనిషిని జనరలైజ్ చేసి చెప్పేటప్పుడు ఇతను ఆశల కుప్ప. ఆశల కుప్ప, మాటల కుప్ప, ఇది నేల తమ్ముతూనే కవి ఇస్తారు. ఒకటి ఇస్తారిలో ఉండేటటువంటి ఈ ఆశలు లేదా మాటలు ఇవన్నీ కూడా వాళ్ళ నాన్న గురించి చెప్పేటప్పుడు ఇంకొక మంచి మాట, నాకు బాగా నచ్చిన మాట ఒకటి అన్నాడు, అది చెప్పి ముగిస్తాను. ఆయన ఏమన్నాడట అంటే, వాడికి అంత తెలివి ఉండదు, అందరినీ కలుపుకపోవాలనేటోడు. అది అందరికీ అంత తెలివి ఉండదు, అందరినీ కలుపుకపోవాలనేటోడు వాళ్ళ నాన్న. అందరికీ అంత తెలివి ఉండదు, అందరినీ కలుపుకొని పోవాలని వాళ్ళ నాయన ఈయనకు చెప్తుండేవాడు.
5 ఏళ్ళు ఒక తీరుగా ఉండదు. ఈ కలుపుకపోవాలనడం ఏంటిది? కలుపుకపోవడాలనే అనే మాట మన పెద్దలు మనకు చెప్పిపోవడం వెనకాల ఒక పరంపర ఉన్నది. పల్లెల్లో ఈ మాట చాలా తరచుగా వాడతారు, అందరినీ కలుపుకపోవాలి. అట్లా కలుపుకపోయేటటువంటి తత్వం ఇస్తారిలో ఉంది, మా నాలేశ్వర శంకర్లో ఉంది, కందుకూరి శ్రీరామ్లో ఉంది, బెల్లంకొండ సంపత్ కుమార్లో ఉంది. నాకు తెలిసి వాళ్ళ నాన్న ఏ క్యారెక్టరిస్టిక్స్తోనైతే చెప్తూ ఉన్నాడో అందరినీ కలుపుకపోయే తత్వం మా అందరిలో ఉంది, మనందరిలో ఉంది. కనుకనే మనందరం కలుపుకపోవడం కోసమే ఇక్కడికి వచ్చినామని నేను అనుకుంటున్నాను. మన అందరిలో ఇస్తారిని కలుపుకపోదాం. ఇస్తారి మనతో కలుపుకొని వస్తాడు. కాబట్టి ఇస్తారిని కలుపుకపోవాల్సినటువంటి బాధ్యత ముందు కవులందరి మీద ఉన్నది. ముందు కవులను కలుపుకొని నడవాల్సినటువంటి బాధ్యత ఇస్తారి మీద ఉందని చెప్తూ మరిన్ని నేలల్ని తడమాలి. నేలల్ని అని ఎందుకన్నానంటే ఎద్దడుగుల నేల 16 రకాలు ఉంటుంది అన్నారు. ఒక ఎద్దు అడుగు ఎంత ఉందో ఆ అడుగు నేలలో 16 తీర్లు ఉంటుందట నేల. అది రైతు జీవితంలో అనుభవంతో చెప్పింది. ఈ 16 తీర్లు ఉండేటటువంటి నేలలు ఎర్రతరక, నల్లతరక, సౌడు, గివుడు అని చాలా ఉంటాయి నేలల్లోకి వెళ్తే. ఈ భూములన్నింటినీ కూడా కవి తడుముతాడు. ఆ కవి తడుములైనటువంటి నేలలన్నింటినీ కూడా మన హృదయంలోకి తీసుకొని కవిత్వంలోకి తెద్దామని చెప్తూ, జీవితం నేల వేరే కాదు, నేల నుంచి వచ్చింది జీవితం, జీవితం నుంచి వికసిస్తున్నది నేల. ఈ రెండింటి మధ్యన అవినాభావ సంబంధం. అట్లాంటి ఒక గొప్ప సంబంధాన్ని కవిత్వం ముట్టుకొని తనలో తీసుకొని నేలను, జీవితాన్ని కవిత్వంగా మారుస్తున్నటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం. నేల కోసం ఏం జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. హెచ్సివి భూములు చూడు, వాస్తవం ఎట్లా ఉంటుంది? చిన్న చిన్న అంశాల మీదనే ఉంటుంది, పెద్ద తేడా ఉండదు. అక్కడ పక్షులు ఉన్నాయా లేవా? ఇప్పటికీ పెద్ద ప్రశ్న చేసేది. నిన్న వచ్చి కూడా పెద్ద ప్రశ్న, అక్కడ పక్షులు ఉన్నాయా లేవా? పక్షులన్నీ ఏఐ పెట్టి తయారు చేసిండ్రు అని చెప్పి ఒక పార్టీ అంటది, అధికారంలో ఉన్న పార్టీ అంటది. నిజంగా నిన్న నేను ఎన్డీటీవీ వాళ్ళది ఒకటి చూశాను. చూసినప్పుడు డ్రైవర్ను పట్టుకొని అడిగాడు, అయ్యా నువ్వైతే చెట్లు కూర్చినావు, ఇవన్నీ కూర్చినావు, నువ్వు కూర్చేటప్పుడు ఏదన్నా ఆర్తరావం నీకు వినబడ్డదా? ఒక నెమిలి చప్పుడో ఒక కోయిల చప్పుడో నీకు వినబడ్డదా అని అతన్ని అడిగితే ఆయన ముస్లిం కానీ చాలా నిజాయితీతో చెప్పాడు. ఏమనంటే, ఒకటి కాదు సార్, 100 ఆర్తరావాలు వినబడ్డాయి, కానీ నేను మా సౌకారు చెప్పింది, మా సేట్ చెప్పింది చేయాలి కదా సార్, నేనేం చేయగలను చెప్పండి? నేను బండి నడపగలను, ఆ బండిని హృదయం లేని మనిషిగా తోలాల్సిందే వాటి మీదకి తప్ప నా సేట్ చెప్పినట్టు వినాలి, కానీ నేను ఇంకో రకంగా నాకు హృదయం ఉన్నా కూడా లాభం లేదు కదా సార్ అని చెప్పి ఎన్డీటీవీ వాళ్ళకి ఇంటర్వ్యూలో చిన్న మాట అన్నాడు. నిజానికి ఊరు వెనుక ఇంత కథ ఉంటుంది. ఇవాళ 2-4 ప్రతిపక్షాలు ఏవో అధికార పక్షం ఏదో తెలియదు, కానీ వాటి వెనకాల ఇంత మార్మికమైనటువంటి కథ ఉంటుంది. ఏ దాకా వెళ్ళి చెప్పేటటువంటి పద్ధతి ఉంటుంది. కాబట్టి ఆ నేల రహస్యాన్ని, ఆ నేలను తడిమినప్పుడు మాత్రమే పక్షుల యొక్క హృదయాన్ని, ఆర్తనాదాన్ని తడిమే శక్తి కవికి వస్తుంది. కవి ఎక్కడ పుడతాడు అంటే ఆ నెమలి ఆర్తనాదంలోంచి కవి పుడతాడు. ఆ నెమలి ఆర్తనాదంలోంచి, భూమి చేస్తున్నటువంటి ఆర్తనాదంలోంచి కవి పుడతాడు. అట్లాంటి కవిని మనం బతికించుకుందామని చెప్తూ ఆ కవి విస్తారిలో మరింతగా విస్తరించాలని కోరుకుంటూ నమస్కారం. విస్తారి చాలా అదృష్టవంతుడు, అత్యద్భుతంగా ప్రసంగించిన సుధాకర్ గారు. ఇప్పుడు వినయము విద్యావసుకును అని మన పెద్దలు చెప్తారు. వినయంతో నిజానికి విద్యనే కాదు, కవిత్వం కూడా వస్తుందని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ మార్మికతలో కవిత్వం ఉంటే ఆ కవిత్వం కాదు, కవిత్వం తేలిపోతుంది ఈజీగా. ఏదో నలుగురితోటి పెళ్ళి సావుతో, శ్రీశ్రీ అన్నాడు, నలుగురితోటి పెళ్ళి చావుతో సమానం, నలుగురితోటి చావు పెళ్లితో సమానం అని అన్నాడు. నలుగురితోటి పెళ్ళి చావుతో సమానం, నలుగురితోటి చావు పెళ్లితో సమానం అనేది నలుగురు కలిసి ఉండడం, నలుగురు కలిస్తేనే కవిత్వం వస్తుంది అనేది, అది మంచి కవిత్వం వస్తుంది. వినయంతో ఖచ్చితంగా మంచి కవిత్వం వస్తుందని తెలుసుకుంటూ మహిస్తారి గారు, నేను, సంపత్ గారు అందరూ వినయంతో కవిత్వం రాస్తామని అనుకుంటూ మా చివరికి ఘట్టం 100 కండాలయ రాఘవాచారి గారు
అందరూ